ఓకే రెడీగా పట్టుకోండి. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల తరఫున వారి అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ జగన్నాథ్ సార్ మాట్లాడాల్సిందిగా. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ గారికి, సీనియర్ ఉపాధ్యాయులైన జగన్మోహన్ గుప్తా గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరికీ కూడా మమ్మల్ని ఇక్కడ దాకా పిలిచి మాకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినందుకు మా ఉపాధ్యాయులు అందరి తరఫున మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లల్ని చూస్తే ఈ పిల్లల్ని నేను వచ్చి ఒక 3 ఏళ్ళు అవుతున్నది, కానీ నాకంటే ముందు 12 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఒక ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు, వెంకటేష్ యాదవ్. ఆ తర్వాత ఒక 7-8 ఏళ్ల నుంచి సూర్యకళ టీచర్ 8 ఏళ్ల నుంచి పనిచేస్తాను, ఒక 5 ఏళ్ల నుంచి సుజాత టీచర్ పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే, నేను వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన 3 ఏళ్లలో చూసినట్లయితే పిల్లలు పాపం అమాయకులని మాత్రం చెప్పాలి. వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ ఉన్నంతసేపు మనమే ప్రయాణం అనుకొని బతుకుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి ఉన్న సిచ్యువేషనల్గా వాళ్ళు చదవలేకపోతూ ఉన్నారు. వాళ్ళ ఇంటి పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఒకటి చూసి ఇంకొకడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవడం వల్ల ఇక్కడ సంఖ్య తగ్గుతూ ఉన్నది. వాస్తవానికి ఉపాధ్యాయులందరూ కూడా క్రమశిక్షణ గల మంచి చదువు చెప్పే ఉపాధ్యాయులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు, మంచి ఉపాధ్యాయులే ఉంటారు. కానీ ఇక్కడ వాతావరణం ఏంటంటే పక్కనే మోడల్ స్కూలు, వెనక బీసీ రెసిడెన్షియల్ స్కూలు, బీసీ గురుకులం ఉంది, ఈ పక్కన మోడల్ స్కూల్ ఉంది, ఈ పక్కన బీసీ నోముల ఉంది. సో ఇక్కడి నుంచి ఆ తప్పు కూడా మేమే చేసినామేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటా నేను వచ్చిన కొత్తలో మన పిల్లలు ఏదో బాగుపడిపోతారు, బాగుంటారు, 3 పూట్ల అన్నం తింటారు, హ్యాపీగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ గురుకుల ప్రవేశ పరీక్షలు రాయించినాయి. తెలిసి రాయించినాము, తెలియక రాయించినాము. నవోదయ ఒకటి, గురుకులాలు ఒకటి, అంటే గవర్నమెంట్ కూడా ఆ విధంగా మా మీద ఫోర్స్ చేసింది. ఎంఈఓ డిఓ కూడా మా మీద అటువంటి ఫోర్స్ చేసింది. ఎంతమంది రాస్తున్నారు అని అడిగిండ్రు మమ్మల్ని. లిస్టు ఎంతమంది రాస్తున్నారు, ఎంతమందికి వచ్చింది, ఎంతమందితో ఎగ్జామ్ ఫీజు కట్టించారు అని మా మీద ఒత్తిడి పెంచడం వల్ల మేము కూడా దగ్గరుండి ఆ పిల్లలతో, చాలామంది పిల్లలతో ఆ ఎగ్జామ్లు రాయించినాం. దానికి అది మన కర్మనే చెప్పుకోవాలి. అది రాయించడము దానికి మన ఉపాధ్యాయులు వీళ్ళిద్దరు మ్యాథ్స్ ఎస్జిటి పేరుకే కానీ ఎంఎస్సి ఎంఈడీలో ఉండడం వల్ల, మ్యాథ్స్ బాగా వచ్చి ఉండడం వల్ల వీళ్ళు రాత్రి పగలు ఈ పక్క ఊరే వీళ్ళిద్దరిది. ఈయనది రైట్ సైడ్ ఊరు, ఈయనది లెఫ్ట్ సైడ్ ఊరు. ఈ ఊరికి ఒకవైపు రైట్ సైడ్లో ఆయన ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఈయన ఉంటాడు. ఇద్దరు సొంత వాళ్ళు. దగ్గర ఉండి మా పిల్లలు అనుకొని వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళకి కోచింగ్ ఇచ్చింది. ఇంట్లో కూర్చోబెట్టి ఫుల్ టైం సర్వీస్ చేసి వాళ్ళు కోచింగ్ ఇవ్వడము, నేను ఎంబడబడి వీళ్ళందరితో ఫీజులు కట్టించడము, పరీక్షలు ఇక్కడ మన దగ్గర కంప్యూటర్లో చేయించడము, అది మా మీద ఎంఈఓ డిఓలో ఒత్తిడి ఉండడం వల్ల అలా జరిగింది. దానికి అర్థం ఏమో తెలియదు, కానీ ఆ 2 ఏళ్ల తర్వాత, ఆ 2 ఏళ్ల నుంచి పిల్లలు హాస్టల్లోకి పోతుండ్రు అన్న పుకారైపోయి వద్దన్న పిల్లలు కూడా మొదలై సీట్ రాకుండా కూడా ప్రయత్నం చేసుకుని పోవడం మొదలుపెట్టారు. ఓ 2-3 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రక్రియ మాత్రం అది. వాస్తవానికి అంతకుముందు ఎక్కడ హాస్టల్కి పోయేటోళ్ళు కాదు, ఉన్న పిల్లలు ఇక్కడే చదివేటోళ్ళు, బలవంతంగా మోడల్ స్కూల్కి వెళ్ళేటోళ్ళు. లేదు అంటే పుడమి అనో ఇంగ్లీష్ అనో ప్రైవేట్ స్కూల్ ఉండేవి. ఆ గురుకుల ప్రవేశ పరీక్షలు రాయించడం వల్ల, అది ఎంఈఓ డిఈఓలు చెప్పడం వల్ల, అంటే మన వ్యవస్థని పాడు చేయడానికి మూల కారణం మన డిఈఓ, మన ఎంఈఓలే. వాళ్ళే దగ్గరుండి ఈ పరీక్షలు ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది ఫీజు కట్టిరని ఆన్లైన్ మళ్ళీ మాకు మీటింగులు పెట్టి మరీ క్లాస్ పీకారు. దాని పవర్ వల్ల ఏమైందంటే గత సంవత్సరం 15 మంది పిల్లలు పోయారు, ఈ సంవత్సరం ఒక 8 మంది పిల్లలు దాకా వెళ్ళిపోయారు. ఈ విధంగా మనకు స్ట్రెంత్ తగ్గడానికి కారణమవుతా ఉన్నది. అంతకంటే వేరే ఆలోచన లేదు. ఇంకోటి మోడల్ స్కూల్ అనేది ఒకటి ఎక్కువ ఉండడం వల్ల ఆ ఆలోచన విధానం పిల్లల్లో పట్నంకి పోవడం ఎక్కువ అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఇబ్రాహీంపట్నం అంటే చాలా ఏదో గొప్పగా అనిపిస్తూ ఉన్నది. యాదమ్మ మొదటి నుంచి ఆ పిల్లలకి చెప్తా ఉన్నది, 7 వరకు అయినాకనే ఆడికి పోవాలి, ఆడి ఏముందని పోతుందని యాదమ్మ చాలాసార్లు అన్నారు. ఊర్లో తిరిగి కూడా చెప్పినా కూడా
ఆ పిల్లలు అక్కడికి పోయి పాడైపోయి తర్వాత వచ్చి సార్ నేను మాట వినకపోతే సార్ అన్న పేరెంట్స్ కూడా నేను చూసిన ఇక్కడ. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నా కళ్ళ ముందు మా అలివేలునే చూసినాం. ఆమె కొడుకు మోడల్ స్కూల్కి పోయిండు, వాడు ఎంత చేయాలో అంత చేసి చదవకపోతే మళ్ళీ తీసి ఇంకొక స్కూల్లో వేయాల్సిన పరిస్థితి, మళ్ళీ వెనక్కి తీయలేక. ఇట్లా చాలా మంది పిల్లలు మన స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి మొహమాట పడి రాలేక ఈ పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటికి కారణం ఏంటంటే మీ లోపల ఆలోచన విధానంలో తేడా రావడమే. దానికి డబ్బు కూడా ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు, డబ్బు కూడా పెరిగి ఉండడం అయి ఉండొచ్చు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అందరూ డబ్బు ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి పోతే వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి డబ్బు లేనాడు కూడా అప్పులు చేసిపోతా ఉన్నారు. ఒక 2-3 పేరెంట్స్ నాకు ఎంత బాధపడ్డారంటే, ఒక 6 నెలల ముందు సార్ నాకు నువ్వు తప్పించి ఎవరు లేడు సార్ దిక్కు అని ఇక్కడికి వచ్చి ఏడ్చుకుంది ఒక పేరెంట్. సార్ నువ్వే చేయాలి సార్, నా తాన పైసలు లేవు, మేము చాలా గరీబోళ్ళము, మా ఆయన ఎట్లెట్లా ఉంటాడు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేసుకునే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే ఆ పక్కన వాడు వేసుకునేప్పుడు వాడు వేసుకుంటే నేను వేసుకోవాలి, లేకుంటే మా అన్న పిల్లలు వేసేందుకు మేము వేయకపోతే సిగ్గుపోతుంది, మా పిల్లల్ని వేయకపోతే బాగుండదు, ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. అట్లా నేను 2-3 పేరెంట్స్ కూడా చూసిన ఆ విధమైన వాతావరణం. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు చివరికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మన పాఠశాలని మనమే నాశనం చేసుకొని మన ఊర్లో స్కూల్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఉపాధ్యాయుల తరఫున నేను చెప్పగలిగేది ఏమి ఉండదు. ఉపాధ్యాయులు అందరూ సహజంగా వాళ్ళ క్లాసులు వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి రాసి బిఈడి చేసి ఇంత దూరం వచ్చిండ్రు అంటే వాళ్ళు చెప్పడానికే వచ్చారు. బతుకుతున్నది మీ మీదనే, మీ మీద మేము బతుకుతున్నాం కాబట్టి మీరే మాకు ఆదర్శం. మీరు లేకపోతే మేము లేము, కాబట్టి మీకోసమే మేము ఉన్నాం. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఉండాలి, ఉంటాం.